కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమంలో ముందడుగు వేస్తూ 11 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతుందని సంగారెడ్డి జిల్లా ప్రజలు అభిప్రాయపడ్డారు. ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు అందుకున్న లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ తమ కుటుంబానికి కట్టెల పొయ్యి పొగ నుంచి విముక్తి కల్పించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉజ్వల యోజన కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించడంతో అదనపు ఖర్చులు తగ్గాయని చెప్పారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికలు విద్యకు దూరం కాకుండా మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని పలువురు ప్రశంసించారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అనేక మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన కింద దేశంలో ఉన్న సుమారు 10,33,00,000 మంది మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, పైప్ స్టవ్తో ఇవ్వడం జరిగింది. నిజంగా అంతకుముందు ఉన్న గత ప్రభుత్వంలో కట్టెల పొయ్యి మీద మహిళలు వంటలు చేసుకుంటా ఎంతో ఇబ్బందులు పడుతుండే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలందరికీ కూడా ఉచితంగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు అవన్నీ అందించి ఉజ్వల యోజన కింద అందించి వాళ్ళకి ఎంతో మేలు చేశాడు. హైదరాబాద్ నియోజకవర్గంలోని సుమారు 11,000 మంది మహిళలకి సిలిండర్లు అందించిండు. In 2015, the Modi's government has brought amazing scheme for the empowerment of women and girl child, and the scheme name is called as Beti Bachao, Beti Padhao. This scheme mainly ensures the empowerment of the girl child, and it aims to increase the girl child population, because in this current generation the girl child population is declining due to various reasons. Because of that reason, in order to stop that, the Modi's government has brought this particular scheme, and it ensures that the girl should be educated and empowered so that she will have a financial security.